హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసాము. ఈ ట్రిగ్నోమెట్రీలో మనం ఆల్రెడీ రేషియోస్ డిస్కషన్ చేసాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా వాటి యొక్క రెసిప్రోకల్స్ కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఫార్ములా adjacent side by hypotenuse, tan theta formula opposite side by hypotenuse. Next, cosecant theta formula hypotenuse by opposite side, secant theta formula hypotenuse by adjacent side, and last one cot theta formula tan theta opposite side by adjacent side kada, cot theta formula adjacent side by opposite side. ఈ విధంగా మనం 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మాట్లాడుకున్నాం. sin and opposite side by hypotenuse, cos means adjacent side by hypotenuse, tan means opposite side by adjacent side, cosecant means hypotenuse by opposite side, secant means hypotenuse by adjacent side, cot means adjacent side by ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ వీటి యొక్క రెసిప్రోకల్స్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటి? సైన్ థీటా ఇంటూ సైన్ కి రెసిప్రోకల్ ఏంటి? కొసికెన్ కదా. సైన్ ఏమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది, దానికి రెసిప్రోకల్ ఇక్కడ ఏముంది? ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఉంది. అంటే సైన్ యొక్క రెసిప్రోకల్, సైన్ ని రివర్స్ చేస్తే వచ్చింది కదా కొసికెన్. కాబట్టి సైన్ యొక్క రెసిప్రోకల్ కొసికెన్ థీటా. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. కావాలంటే ఆపోజిట్ సైడ్ ఇన్ బై హైపోటెన్యూస్ ఇంటూ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ చేస్తే 1 వస్తుంది కదా. అట్ ది సేమ్ టైం cos theta ఇంటూ secant theta is equals to 1 and tan theta ఇంటూ cot theta is equals to 1. ఈ విధంగా మనము 3 రెసిప్రోకల్స్ మాట్లాడాం. sin రెసిప్రోకల్ cosecant అని, cosecant రెసిప్రోకల్ sin, cos reciprocal secant, secant reciprocal cos, tan యొక్క reciprocal cot, cot యొక్క reciprocal tan. ఇవన్నీ మాట్లాడాం. ఈ రోజు మనం ఇంకా ప్రీవియస్ వీడియోలో కూడా యాంగిల్స్ డిస్కషన్ చేసాం. sin 0 వాల్యూ, sin 30, sin 45, sin 60, sin 90 ఆ యాంగిల్స్ ఏ విధంగా వస్తాయి, నెక్స్ట్ అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాం. ఇప్పుడు మనం 90 కన్నా అబౌవ్ యాంగిల్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే చూస్తే ABC is right angle triangle at B. Okay friends, right angle means this is 90 degrees. What is the sum of three angles in a triangle? 180 degrees. ఈ 180 లో 90 degrees I think remaining ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. అంటే angle A plus angle C is 90 degrees. For example, angle C అనేది నేను θ తీసుకున్నాను అనుకో. θ means acute angle. angle C అనేది θ తీసుకుంటే angle A అనేది ఏమవుతుంది? AC యాడ్ చేస్తే 90 అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే 90 అవ్వాలి. బట్ అందులో వన్ యాంగిల్ అనేది θ అయితే రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? yes 90 minus θ. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ θ ప్లస్ θ పోతే 90 ఉంటుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ 90, కాబట్టి సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 90 వస్తుంది కదా. కాబట్టి ఇది 90 అయ్యేటప్పుడు ఒక యాంగిల్ θ తీసుకుంటే రిమైనింగ్ యాంగిల్ 90 మైనస్ θ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఈ θకు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాద్దాం. అంటే sin θ is equals to formula opposite side by hypotenuse. Opposite side means AB by hypotenuse means AC. Okay friends, next one cos theta. Cos theta means adjacent side by hypotenuse. Cos theta, theta ఇక్కడ ఉంది, adjacent side ఏమవుతుంది? theta కు రైట్ యాంగిల్ కు ఏ సైడ్ ఉంది? BC by hypotenuse AC. Next one tan theta.
tan theta కి ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం. tan theta కి ఫార్ములా ఏం చెప్పాను? sin theta by cos theta. ఓకే ఫ్రెండ్స్, sin theta by cos theta ఎలా ఇలా చేయొచ్చు, లేదంటే జనరల్ గా tan theta కి ఫార్ములా ఏముంది? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ theta మీన్స్ AB by adjacent సైడ్ BC. theta కే మనం చూడాలి, ఇక్కడ theta ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ cosecant. cosecant theta చూస్తే cosecant theta cosecant means hypotenuse by opposite side. hypotenuse ఏంటి? AC by opposite side means theta opposite side of theta AB. okay friends, secant theta means hypotenuse by adjacent side. hypotenuse ఏంటి? AC by adjacent side of theta BC. next cot theta means adjacent side by opposite side. adjacent side of theta means BC by opposite side means AB. లేదంటే ఆల్రెడీ మనకి 3 రేషియోస్ ఇచ్చారు అనుకోండి, ఆల్రెడీ మనకి sin ఇన్వర్స్ cosecant అని తెలుసు కాబట్టి cosecant కావాలంటే రివర్స్ చేసినా వచ్చేస్తుంది AC by AB. secant అంటే cos రెసిప్రోకల్ కాబట్టి AC by BC. cot మీన్స్ tan రెసిప్రోకల్ కాబట్టి రెసిప్రోకల్ చేస్తే BC by AB. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం theta అనేది ఈ యాంగిల్ తీసుకున్నాం. ఇందాక theta అనేది C తీసుకున్నాం కదా, C దగ్గర theta ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది A తీసుకున్నాం అంటే అక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ theta. ఇందాక మనం theta తీసుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏమైంది? AB అండ్ theta కి adjacent సైడ్ ఏమైంది? BC. బట్ ఇప్పుడు మనము యాంగిల్ అనేది యాంగిల్ A తీసుకుంటాం, అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A yes BC. what is the adjacent side of angle A? AB. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు theta నేను 90 మైనస్ theta యాంగిల్ అనేది A తీసుకున్నాను. A మీన్స్ 90 మైనస్ theta కదా. ఇక్కడ నేను యాంగిల్ ఏం తీసుకున్నాను? C తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే A అనేది 90 మైనస్ theta తీసుకున్నాను కదా, sin A అంటే sin 90 మైనస్ theta ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. sin theta means opposite side by hypotenuse. what is the opposite side of 90 minus theta? BC by hypotenuse means opposite side of right angle, that means AC. okay friends, next cos find out చేస్తే cos 90 minus theta. 90 minus theta అంటే ఏమేంటి కదా? cos means adjacent side by hypotenuse. what is the adjacent side of 90 minus theta? AB by hypotenuse is AC. okay friends, next one tan 90 minus theta observe చేస్తే tan 90 minus theta, tan means opposite side by adjacent side. what is the opposite side of 90 minus theta? BC by adjacent side of 90 minus theta? AB. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం theta అనేది C దగ్గర theta చూసాం, అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది AB అయింది, adjacent సైడ్ అనేది BC అయింది. బట్ యాంగిల్ అనేది A తీసుకున్నాం, దట్ మీన్స్ 90 మైనస్ theta. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? BC అండ్ adjacent సైడ్ ఇస్ AB. ఆ విధంగా మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్ cosecant 90 మైనస్ theta. cosecant మీన్స్ hypotenuse by opposite side. hypotenuse ఏంటి? AC by opposite side of A BC. okay friends, next one secant 90 minus theta. secant means hypotenuse by adjacent side. hypotenuse means AC by adjacent side means ఈ యాంగిల్ adjacent side AB and tan 90 minus theta. cot 90 minus theta. cot means adjacent side by opposite side. what is the adjacent side of 90 minus theta? AB by opposite side of 90 minus theta? BC. okay friends, లేదంటే sin రెసిప్రోకల్ cosecant కాబట్టి ఇది BC by AC కాబట్టి AC by BC.
సీకెంట్ కావాలంటే కాస్ రెసిప్రోకల్ కాబట్టి రెసిప్రోకల్ చేస్తే ఏసీ బై ఏబి. అట్ ది సేమ్ టైం టాన్ రెసిప్రోకల్ కాదు కాబట్టి టాన్ రెసిప్రోకల్ చేస్తే ఏబి బై బీసీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఓకేనా? ఫస్ట్ మనం యాంగిల్ అనేది 90 తీసుకొని ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు యాంగిల్ అనేది 90 మైనస్ θ తీసుకొని ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబి బై ఏసీ ఉంది, అంతే కదా ఫ్రెండ్స్? ఏబి బై ఏసీ ఉంది. దిస్ ఇస్ ఏబి బై ఏసీ. ఇంకా మనకి ఇటు సైడ్ కూడా ఏబి బై ఏసీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏబి బై ఏసీ ఉంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే ఏమొస్తుంది? cos 90 minus theta is equals to sin theta. కనిపిస్తుందా ఫ్రెండ్స్? cos 90 minus theta లేదంటే బ్లూ కలర్ తో రాద్దాం. చూడండి ఫ్రెండ్స్, cos 90 minus theta is equals to sin theta. ఎందుకు సార్ అంటే ఇక్కడ BC by AC ఉంది, ఇక్కడ కూడా BC by AC ఉంది. ఈ రెండు కూడా సేమ్ ట్రయాంగిలే కదా. BC by AC, BC by AC లెఫ్ట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ అవుతాయి కదా. అంటే సారీ AB by AC చూసాం కదా, AB by AC. ఇక్కడ AB by AC, ఇక్కడ AB by AC. అంటే cos 90 minus theta is equal to sin theta. నెక్స్ట్ BC by AC చూసాం అనుకోండి, ఇక్కడ BC by AC ఉంది, ఇక్కడ కూడా BC by AC ఉంది కదా. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ BC by AC, ఇది BC by AC ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి? sin 90 minus theta is equals to, ఇక్కడ BC by AC ఉంది, ఇక్కడ BC by AC ఉంది. sin 90 minus theta is equals to cos theta. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చాలా రాయొచ్చు. ఇక్కడ చూడండి AB by BC ఉంది, ఇంకా ఇక్కడ మనకి AB by BC ఉంది, AB by BC, AB by BC కదా ఫ్రెండ్స్. అంటే ఏమవుతుంది? cot 90 minus theta, cot 90 minus theta tan theta రెండు ఈక్వల్ గా ఉంది కాబట్టి cot 90 minus theta is equals to tan theta. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా cosecant theta AC by AB secant 90 minus theta, secant 90 minus theta is equal to cosecant theta అని రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, cosecant 90 minus theta is equals to secant theta. నెక్స్ట్ వన్ BC by AB, BC by AB ఏముంది? tan 90 minus theta is equals to cot theta. ఈ విధంగా మనం 6 ఫార్ములాస్ డిఫైన్ చేయొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? cos 90 minus theta, cos 90 minus theta AB by AC ఉంది. నెక్స్ట్ sin theta కూడా AB by AC ఉంది కాబట్టి cos 90 minus theta is equal to sin theta. ఈ విధంగా మనం 6 ఫార్ములాస్ రాయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని చాలా ఈజీగా మనం చేయడానికి, అంటే ఈ cos 90 minus theta sin theta, sin 90 minus theta cos theta రాయడానికి మనం ఇవన్నీ చేసాం, అంతే కదా ఫ్రెండ్స్. మనకి చాలా ఈజీగా గుర్తుండడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. కోఆర్డినేట్ సిస్టమ్ చూసుకుంటే మనకి x యాక్సిస్, y యాక్సిస్, 2 యాక్సిస్ ఉంటాయి, అంతే కదా ఫ్రెండ్స్. This is x axis, positive x axis. This is negative x axis. Positive y axis, negative y axis. This is horizon. Quadrant 1, quadrant 2, quadrant 3, quadrant 4. And that means Q1, Q2, Q3, Q4. Okay friends, angles ఒకసారి చూస్తే angles దిస్ ఇస్ 0 degrees, అంతే కదా ఫ్రెండ్స్. ఈ యాంగిల్ అనేది ఎలా ఉంది? 0 degrees. అంటే ఇది 0 degrees. ఇలా వచ్చింది అనుకో, దిస్ ఇస్ 90 degrees. నెక్స్ట్ ఇంకా 90 యాడ్ చేస్తే 180 degrees. ఇక్కడ నుంచి యాంగిల్ 180. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 270 degrees. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ యాంగిల్ మీన్స్ 360 degrees. Okay friends, first 0, this is 90, 180, 270, this is 360. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
మనకి ఇందులో 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉన్నాయి? 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. సైన్ రెసిప్రోకల్ cosecant theta, cos reciprocal secant theta, tan reciprocal cot theta. ఈ 6 trigonometric ratios కూడా ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ లో sin theta, sin reciprocal cosecant theta. ఓకే ఫ్రెండ్స్, sin theta, sin reciprocal cosecant theta పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ tan theta, tan reciprocal cot theta positive. And last one cos theta and cos reciprocal secant theta అనే పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, మన ఒకసారి చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ లో sin, sin reciprocal cosecant, cos, cos reciprocal secant, tan, tan reciprocal cot, all are positive. Second quadrant sin and cosecant positive, third quadrant tan and cot positive, and last fourth quadrant cos and secant positive. ఇవి ఏవి అందులో పాజిటివ్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి yes all silver tea cups, all silver tea cups. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వాడ్రంట్ లో సిల్వర్ మీన్స్ వాట్ ఇస్ ద ఫస్ట్ లెటర్? ఎస్. అంటే సైన్ అండ్ కోసికెంట్ పాజిటివ్, సైన్ అండ్ సైన్ రెసిప్రోకల్ కోసికెంట్ పాజిటివ్. ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ మీన్స్ సైన్, సైన్ రెసిప్రోకల్ కోసికెంట్, దీస్ టూ ఆర్ పాజిటివ్. టీ లో వాట్ ఇస్ ద ఫస్ట్ లెటర్? టీ కాబట్టి టీ మీన్స్ tan and tan reciprocal cot is positive. Cups lo what is the first letter? C kabatti C means cos and secant positive. All silver tea cups, all means all are positive. Silver means first letter, S means sin and cosecant positive. T means tan and tan reciprocal cot positive, cot and positive. Cups means C means cos and secant are positive. అంటే ఫర్ ఎగ్జాంపుల్ sin theta వాల్యూ, sin theta యాంగిల్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చింది అనుకో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉన్నది అనుకోండి పాజిటివ్, బట్ థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ వచ్చింది అనుకోండి నెగటివ్. ఎందుకంటే ఇది tan అండ్ cot ఆర్ పాజిటివ్, ఇక్కడికి సైన్ వచ్చినా నెగటివ్. ఓన్లీ ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో cos secant పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ లో tan cot పాజిటివ్, ఇందులో sin cosecant పాజిటివ్, బట్ Q1 లో ఆల్ ఆర్ పాజిటివ్. సార్ ఇది ఈ సైన్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో రావడం ఏంటి సార్, ఫోర్త్ క్వాడ్రంట్ లో రావడం ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము sin 120 మనకి యాంగిల్ కావాలి. sin 120 యాంగిల్ కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే sin ఇందులో మనకి చేయడానికి 2 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది ఏ క్వాడ్రంట్ చూసుకోండి, ఇచ్చిన యాంగిల్ అనేది ఏ క్వాడ్రంట్ చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ యాంగిల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ 90s అనేవి చూసుకోండి, ఎన్ని 90s ఉన్నాయో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏ క్వాడ్రంట్కి వెళ్తుందో చూడాలి. సెకండ్ పాయింట్ ఈ యాంగిల్లో ఎన్ని 90s ఉన్నాయో చూసుకోండి. ఈ 90sకి వస్తే ఈ నెంబర్ ఆఫ్ 90s అనేవి ఆడ్ అయితే, ఇక్కడ ఈ యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇఫ్ నెంబర్ ఆఫ్ 90s అనేవి ఈవెన్ అయితే
ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్ అర్థమైంది కదా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నెంబర్ ఆఫ్ 90s చూసుకోవాలి. ఇఫ్ నెంబర్ ఆఫ్ 90s అనేవి ఆడ్ అయితే దట్ మీన్స్ బేసిక్ 90 డిగ్రీస్ ఉంటే అప్పుడు చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి సార్ అంటే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, సైన్ థీటా ఉంటే కాస్ థీటాగా చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదే కాస్ థీటా ఇక్కడ ఉందనుకోండి సైన్ థీటాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కొసికెంట్ థీటా ఉంటే సీకెంట్ థీటాగా చేంజ్ అవుతుంది. సీకెంట్ థీటా ఉంటే కొసికెంట్ థీటాగా చేంజ్ అవుతుంది. tan థీటా ఉంటే cot థీటాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ cot థీటా ఉంటే tan థీటాగా చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎంత పెద్ద యాంగిల్ అయినా చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి చేంజ్ అవుతాయి. ఎప్పుడు చేంజ్ అవుతాయి సార్ అంటే 90s అనేవి ఆడ్ అయితే. ఇఫ్ 90s అనేవి ఈవెన్ అయితే 90s అనేవి ఈవెన్ అయితే చేంజ్ అవ్వవు. ఓన్లీ 90s అనేవి ఆడ్ అయితేనే చేంజ్ అవుతాయి. 90s అనేవి ఈవెన్ అయితే చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ sin 120 ఇచ్చారు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇది ఏ క్వాడ్రంట్ చూసుకోవాలి. దానికన్నా ముందు ఇది 90s గా రాసాం అనుకోండి. 120 we can write 90 plus 30. 120 we can write 90 plus 30. 90 plus 30 120 కదా. ఇప్పుడు 90 plus 30 నెంబర్ ఆఫ్ 90s చూడండి. నెంబర్ ఆఫ్ 90s లేదంటే ఇది ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ చూడండి. 90 plus 30, 90 అంటే ఇక్కడికి వస్తుంది కదా. 30 అంటే 30 మీన్స్ సమ్ ఎక్యూట్ యాంగిల్. దీనికి ఎక్యూట్ యాంగిల్ 90 అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎక్యూట్ యాంగిల్ కాబట్టి కంపల్సరీ ఏ క్వాడ్రంట్ కి వస్తుంది, Q2 సెకండ్ క్వాడ్రంట్ కి వస్తుంది. ఇప్పుడు ఈ సైన్ యాంగిల్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కి వచ్చింది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది పాజిటివా నెగటివా, ఆల్ సిల్వర్. సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ మీన్స్ సైన్ అండ్ కొసెకెన్ ఆర్ పాజిటివ్. కాబట్టి సైన్ అనేది ఇక్కడికి వచ్చింది కదా. సైన్ అనేది సైన్ 90 plus 30, 90 plus 30 అంటే సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఇస్ పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ 90s చూసుకోండి. నెంబర్ ఆఫ్ 90s ఎన్ని 90s ఉన్నాయి, ఓన్లీ 190. నెంబర్ ఆఫ్ 90s చూస్తే 1 ఉన్నాయి, దట్ ఈస్ ఆడ్ కాబట్టి కంపల్సరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి. సైన్ అనేది కాస్ గా, కాస్ అనేది సైన్ గా, కొసికెన్ అంటే సీకెన్ గా చేంజ్ అవుతుంది, సీకెన్ అంటే కొసికెన్, టాన్ అంటే కాట్, కాట్ అంటే టాన్. ఇక్కడ ఏముంది, సైన్ ఉంది అంతే కదా ఫ్రెండ్స్. సైన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, కాస్ గా చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఏముందో అది రాసుకోవచ్చు. cos 30 వాల్యూ cos 30 means sin 60 √3/2. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ మనము దీన్ని 90 ప్లస్ గా రాసుకుంటే 90 plus 30 అయింది. ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియో చూస్తే ఇది ఏ క్వాడ్రంట్ కి వెళ్తుంది, 90 plus 30 సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది పాజిటివ్ కదా కాబట్టి ప్లస్. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ 90s అనేవి ఆడ్ ఉన్నాయి కదా, ఒక 90 ఉంది కాబట్టి ఆడ్, 1 అనేది ఆడ్ కదా కాబట్టి సైన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, cos 30 వాల్యూ ఇస్ √3/2. ఓకే ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ లో సిల్వర్ మీన్స్ సైన్ అండ్ సైన్ రెసిప్రోకల్ కొసెకెన్ పాజిటివ్, టీ మీన్స్ టాన్ అండ్ కాట్ పాజిటివ్, కప్స్ సి మీన్స్ కాస్ అండ్ సీకెన్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ అనేది ఈ క్వాడ్రంట్ కి వస్తే నెగటివ్, టాన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ కి వస్తే నెగటివ్, కాట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కి వస్తే పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్, కాట్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కి వస్తే నెగటివ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ వేరే సమ్ చేస్తే మనకి ఇంకో 2 సమ్స్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వింటే మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ tan 210 కావాలి. దీన్ని ఇప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే ఫస్ట్ tan దీన్ని 90s చూసుకోండి. 210 కదా, 90తో డివైడ్ చేస్తే 92s 180, సబ్ట్రాక్ట్ చేస్తే 30 అంతే కదా ఫ్రెండ్స్. అంటే ఎన్ని 90s వచ్చాయి,
290s వచ్చాయి. కాబట్టి 210 we can write 2 into 90 ప్లస్ ఇంకా 290s అవగా ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 30. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రాయడం. ఇందులో ఎన్ని 90s ఉన్నాయో చూసాం కాబట్టి 90 తో డివైడ్ చేసాం. క్వశ్చన్ ఎంత వచ్చింది 2 అంటే 290s ఉన్నట్లు ఒక 30 ఉన్నట్లు. ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్ చూసుకోండి. ఏ క్వాడ్రంట్ ఎలా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్, 290s కదా, ఇక్కడికి 190 290s అండ్ 30 సమ్ ఎక్యూట్ యాంగిల్ ఉంది. అంటే ఇప్పుడు ఏ క్వాడ్రంట్కి వచ్చింది, ఇది Q1 Q2 Q3 కదా, అంటే ఇప్పుడు యాంగిల్ అనేది ఎక్కడ ఉంది Q3 లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, Q3 లో tan అనేది పాజిటివ్ ఆర్ నెగటివ్, tan అనేది ఆల్ సిల్వర్ టీ కాబట్టి tan is పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ 90s చూసుకోండి. నెంబర్ ఆఫ్ 90s ఈవెన్ ఆర్ ఆడ్, ఈవెన్ ఉంటే చేంజ్ అవ్వదు కాబట్టి సేమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది tan. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 30, tan 30 మీన్స్ 1/√3. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. cosecant 300 చూస్తే 300 ఎలా రాయొచ్చు, 300 కదా, 90 తో డివైడ్ చేస్తే 9 3s 27 కాబట్టి 93s 270 సబ్ట్రాక్ట్ చేస్తే 30 కాబట్టి 370 we can write 3 into 90 plus 30. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంటో చూడాలి అంతే కదా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ 390s వచ్చాయి, 1 2 390s కంప్లీటెడ్ ప్లస్ 30 అంటే ఇప్పుడు ఏ క్వాడ్రంట్కి వచ్చింది ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చింది. ఫోర్త్ క్వాడ్రంట్ లో cosecant is positive or negative, all silver tea cups means cos and cos reciprocal is secant but cosecant is negative కాబట్టి మైనస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ 90s చూడాలి, ఈవెన్ ఆర్ ఆడ్. ఎన్ని 90s ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఆడ్ కాబట్టి చేంజెస్ అవుతాయి. cosecant ఏ విధంగా చేంజ్ అవుతుంది, secant గా చేంజ్ అవుతుంది, secant. ఓకే ఫ్రెండ్స్, 30 ఉంది కాబట్టి 30 మైనస్ secant 30 వాల్యూ secant 30 మీన్స్ cos రెసిప్రోకల్ కదా, cos 30 ఎంత, cos 30 మీన్స్ sin 60 √3/2 కాబట్టి రెసిప్రోకల్ చేస్తే 2/√3. ఓకే ఫ్రెండ్స్, టేబుల్ అనేది కంపల్సరీ రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. secant 400 చూద్దాం. secant 400 చూస్తే 400 ని 90 తో డివైడ్ చేసాం అనుకోండి, 9 3s 27 9 4s 36 9 4s 36 కాబట్టి రిమైనింగ్ 40 వచ్చింది. secant 400 we can write 4 into 90 plus 40. ఓకే ఫ్రెండ్స్, 4 into 90 plus 40 4 9 30 360 plus 40 400. ఇప్పుడు చూసుకోండి ఇది ఏ క్వాడ్రంట్కి వస్తుంది, 490s 1 2 3 490s అయ్యింది. ఇంకా యాంగిల్ వచ్చింది అంటే ఇప్పుడు ఏ క్వాడ్రంట్కి వచ్చింది ఫస్ట్ క్వాడ్రంట్కి వచ్చింది. ఫస్ట్ క్వాడ్రంట్ లో secant is positive or negative, all are positive కాబట్టి secant is positive. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 90s చూడాలి. నెంబర్ ఆఫ్ 90s 4 ఉన్నాయి, ఈవెన్ ఆర్ ఆడ్, ఈవెన్ కాబట్టి నో చేంజ్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. నెక్స్ట్ రిమైనింగ్ యాంగిల్ 40, secant 40 వాల్యూ తెలియదు కాబట్టి secant 40. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇందాక చెప్పాం కదా 90 మైనస్ θ అవి కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ sin 90 మైనస్ θ చూసాం అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఏ క్వాడ్రంటో చూడాలి. 90 మైనస్ θ ఇక్కడికి 90 కదా బట్ θ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. θ మీన్స్ ఎక్యూట్ యాంగిల్ కదా, ఈ 90 లో సమ్ ఎక్యూట్ యాంగిల్ అంటే 90 కన్నా తక్కువ ఉంటుంది. ఎక్యూట్ యాంగిల్ మీన్స్ ఇన్ బిట్వీన్ 0 to 90 degrees. ఈ 90 యాంగిల్ నుంచి
acute angle సమ్ ఎంతో యాంగిల్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే కంపల్సరీ ఏ క్వాడ్రంట్ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ అనేది పాజిటివ్ ఆర్ నెగటివ్ పాజిటివ్ ఓకే బాగుంది నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ 90s చూడాలి హౌ మెనీ 90s ఇస్ దేర్ ఓన్లీ 1 is even or odd కాబట్టి కంపల్సరీ చేంజ్ అవుతుంది ఇక్కడ ఏముంది సైన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది cos కాబట్టి cos ఇక్కడ ఏముంది రాస్తాం కదా cos θ ఇందాక కావాలంటే బ్యాక్ వచ్చి ఒకసారి చూడండి sin 90 θ cos θ లేదంటే tan 90 θ చూద్దాం 90 θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కదా 90 నుంచి సమ్ ఈక్విట్ యాంగిల్ తీస్తే ఫస్ట్ క్వాడ్రంట్ కి వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ లో tan is పాజిటివ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 90s ఉన్నాయి ఓన్లీ 190 కాబట్టి 1 is odd కాబట్టి tan అనేది చేంజ్ అవుతుంది ఎలా cot θ tan 90 θ cot θ ఈ విధంగా మనం చాలా డిఫరెంట్ వి చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ secant 90 θ ఇచ్చాము secant 90 θ secant 90 θ అంటే ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇది ఏ క్వాడ్రంట్ చూస్తే 90 ఇది ప్లస్ θ సమ్ ఈక్విట్ యాంగిల్ కలిపితే కంపల్సరీ అది q2 లో secant is positive or negative all silver means sin and sin reciprocal cosecant is positive but secant is negative ఇప్పుడు నెంబర్ ఆఫ్ 90s ఎన్ని 90s ఉన్నాయి ఓన్లీ 190 కాబట్టి చేంజ్ అవుతుంది secant ఉంది కాబట్టి secant అనేది ఎలా చేంజ్ అవుతుంది cosecant θ ఉంది కాబట్టి θ secant 90 θ means minus cosecant θ ఈ విధంగా మనం ఏదైనా చేయొచ్చు లేదంటే cos 270 θ cos 270 θ means first cos 270 we can write 3 into 90 plus θ ఎన్ని 90s ఉన్నాయి 2 90s plus θ ఇక్కడ చూడండి 3 90s కదా 1 2 3 90s plus θ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది cos ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో cos is all silver teak cups mean cos and secant cos is positive ఇప్పుడు నెంబర్ ఆఫ్ 90s even or odd కాబట్టి cos అనేది ఎలా చేంజ్ అవుతుంది sin θ ఉంది కాబట్టి θ cos 270 θ sin θ ఈ విధంగా మనం ఏ యాంగిల్స్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కావాలంటే ప్రీవియస్ వన్ ఒకసారి చెక్ చేయండి సేమ్ ఇలానే వస్తుంది మనకి ఓన్లీ 2 పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఈస్ అది ఏ క్వాడ్రంట్ లో పాజిటివ్ ఏ యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో పాజిటివ్ గుర్తు పెట్టుకోవాలి దట్ ఈస్ ఆల్ సిల్వర్ టీ కప్స్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఈస్ 90s చూసుకోండి ఇప్పుడు 90 నెంబర్ ఆఫ్ 90s ఈస్ ఈవెన్ అయితే నో చేంజ్ నెంబర్ ఆఫ్ 90s అనే వాడైతే sin అనేది cos గా చేంజ్ అవుతుంది cos అనేది sin గా చేంజ్ అవుతుంది cosecant secant గా secant cosecant tan cot గా cot tan గా చేంజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ